సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉంది ఇప్పుడు సొసైటీ మీద. సో దాన్ని ఎలా చూస్తారు? మంచి చేస్తుందా, చెడు చేస్తుందా మనకి సొసైటీకి? ఏదైనా మనం ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు అయితే సోషల్ మీడియా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, 2 ఫేజెస్ ఉంటాయి. దేనికైనా 2 ఫేసెస్ ఉంటాయి. మంచికి యూస్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ దాన్ని బ్యాడ్గా యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో మనము ఇప్పుడు రీసెంట్గా బాగా ఒకప్పుడు యూట్యూబ్ ఇవే ఉంటుండే, తర్వాత ఫేస్బుక్ వచ్చింది, తర్వాత ట్విట్టర్స్ వచ్చాయి అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అంటే ఈ మధ్య ఎక్కువ జనాలు యూస్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి మనము అంటే పాజిటివ్స్ చూసుకుంటే ఎస్పెషల్లీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా పాజిటివ్ అవుతుంది. అంటే ఈజీగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వగలుగుతున్నారు. వర్కింగ్ ఉమెన్స్ కూడా పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఈజీగా ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రమోషన్స్లో ఈజీగా చేయగలుగుతున్నారు. అండ్ హోమ్ మేకర్స్కి కూడా అది చాలా ఈజీ అయిపోతుంది. వాళ్ళు ఎక్కడో వెళ్ళి అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఒక వీడియో తీసుకొని చేస్తున్నారు. అండ్ పిల్లలు వచ్చేసి చిన్న చిన్న మ్యాథ్స్ ట్రిక్స్ నేర్చుకోవడము, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడము, ఇంకేదో నేర్చుకోవడము, ఇది ఒక వర్షన్. అయితే ఇంకొక విషయం, కొన్ని రీల్స్ మనకి వాళ్ళు ట్రోల్ అవ్వాలని, వాళ్ళు ఏదో ఫేమస్ అయిపోవాలని, ఫాలోవర్స్ పెంచుకోవాలని చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడమా, లేదంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ స్పెషల్గా ఉండాలని ఇంకా వేరేలాగా డ్రెస్సింగ్ చేసుకోవడమా, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. అది అంటే సోషల్ మీడియాని కంప్లీట్గా మనం బ్యాడ్ అనలేం అండ్ గుడ్ అనే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్న సొసైటీ. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ యూసేజ్ వీ కెన్ డిసైడ్ హౌ ద సోషల్ మీడియా ఈస్ హెల్పింగ్ టు ద సొసైటీ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.